హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా పాడ్కాస్ట్కు స్వాగతం. మనం సాధారణంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని పొగడ్డానికి చెప్పేస్తూ ఉంటాం. కానీ ఆ మాటకు సార్థకత చేకూర్చేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వారొకరు ఇప్పుడు మన పాడ్కాస్ట్లో ఉన్నారు. ఆయన ఉద్యోగరీత్యా రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసి ఆల్ ఇండియా రేడియోలో, తర్వాత దూరదర్శన్ ఢిల్లీలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ దాకా వెళ్ళి పదవీ విరమణ చేసి, ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగంలో, సాహిత్య ప్రక్రియల్లో, ప్రత్యేకించి తెలుగు సాహితీ ప్రక్రియల్లో ఆయన స్పృశించని అంశం లేదు, రూపం లేదు. అన్నీ అటు శతకాలు, ఉదాహరణలు, కథలు, నవలలు, పరిశోధనలు, ఇవన్నీ కూడా. అయితే ఆయన గురించి చెప్పడానికి ఇంట్రోలో ఒక్క మాట చెబితే ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుంది. ఆయన మీదే దాదాపు 6 PhDలు చేశారు అనంటే ఇక ఆయన అందించిన సాహితీ సంపద ఎంతటిదో చూడండి. 125 పుస్తకాలు ఇప్పటిదాకా ముద్రణయ్యాయి, ఇంకా రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాస్తున్న అంశం అయితే ఎంత గొప్పదంటే, తెలుగు నేల మీద పద్మ అవార్డులు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, ఆ తర్వాత భారతరత్న ఇవి తీసుకున్న వాళ్ళ చరిత్ర. అలాంటి పండితుడు, అవధాని, రచయిత, మంచి ఉద్యోగి, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి రేవూరి అనంత పద్మనాభరావు గారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం మధు. మీతో మాట్లాడడానికి ముందు మా నాన్న PhDకి అక్కడి నుంచి, ఎందుకంటే అప్పటి నుంచే మీ పేరు నాకు పరిచయం. 1986 యూనివర్సిటీలో ఆ బోర్డులో మీరు కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ది అడ్జుడికేటర్స్. అవును, ఉన్నారు. ఆ తర్వాత మీరు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్గా ఉండగా నేను కొన్ని కవితలు, కథలు చదివిన వాళ్ళల్లో నేనున్నాను. నాన్నగారు కూడా ఉన్నారు. అక్కడి నుంచి పరిచయం. తిరుపతి మళ్ళీ తిరుపతిలో కలిసి పనిచేశారు. ఇలా నాకు మీరు శ్రేయోభిలాషి. మిమ్మల్ని చాలా 30-35 ఏళ్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. మొదట రేడియో మాధ్యమంతో మొదలు పెడదాం. మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ఎన్నో ప్రయోగాలు చేశారు. భారతదేశంలో రేడియో పోషించిన పాత్ర ఏమిటి? ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, మామూలుగా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే బాగుండు అన్నంతగా ఉంది. రేడియో సెట్లు ఏ ఇళ్లలో లేవు. ఎవరైనా నేను బస్సులో, కార్లో పోతూ ఉంటే, సార్ అసలు రేడియో ఎవరైనా వింటున్నారా సార్ అని ప్రశ్నలు వేస్తున్నారు. దానికి కారణం ప్రభుత్వ దృష్టి కావచ్చు. తర్వాత వివిధ రకాలైనటువంటి ఛానళ్ళు ఉన్నాయి మనకు, వీడియో. అవి ఉన్నప్పుడు మనం మళ్ళీ రేడియో వినాల్సిన అవసరం లేదు. కానీ రేడియో బతికే ఉంటుంది, బతుకుతుంది. దాని కారణం FM ఛానల్ రావటం వల్ల ఇప్పుడు విపరీతంగా రేడియో ప్రచార మాధ్యమాలలో ఒక దగ్గరగా ఉన్నది. మేము చేరిన రోజుల్లో అంటే 1975, దాదాపు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నది. దానికి కారణం ఏంటంటే ఏ ఛానల్ లేదు, ఇంక్లూడింగ్ దూరదర్శన్. అప్పుడు ఇంకా రేడియో వార్తలు వినాలి. రేడియోలో వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా రేడియోని మనకు ప్రభుత్వానికి కూడా ఇదే. అయితే మా మీద వచ్చిన అపవాదం ఉంది, రేడియోలో కానీ వారణం వస్తుందంటే రాదు. దానికి కారణం మీద కాదు, మేము ఎంతవరకు అంటే పోస్ట్ ఆఫీసు, అంతే కదా, వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చిన ఇది. కానీ మా నోటి నుంచి వస్తున్నది కాబట్టి మమ్మల్ని అందరూ ఈ విధంగా జోకులు వేసేవాళ్ళు. కానీ ఒక భక్తినిధిని కానివ్వండి, హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, వ్యవసాయదారుల కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటికీ చాలా చేరువగా శ్రోతలను తీసుకొచ్చింది ఒక రేడియోని. అది 75 నుంచి 90 దాకా పెట్టుకోవచ్చు. ఆ రోజుల్లో హరికథల కోసం రాత్రి 9:30 దాకా ఇంట్లో కూర్చుని వినేవాళ్ళు. పల్లెల్లో అయితే ఎక్కడో రేడియో సెట్ ఒకటి ఉండేది. మొట్టమొదటి రోజుల్లో 60-70 దశకంలో ఆ రేడియో సెట్ దగ్గరికి పోయి వినేవాళ్ళు. తర్వాత ఆ రోజుల్లో పాటలు వచ్చాయి. ఆ పాటల్లో ఏంటి, కడప జిల్లా మైలవరం నుంచి సుబ్బారావు గారు వారి మిత్రులు పలాని పాట అడుగుతున్నారంటే వాడికి ఎగిరి గంతులు పులకింత. అదొక మాధ్యమంగా ఉండేది. వీటన్నిటికీ మించి నెలకు ఒకసారి సంక్షిప్త శబ్ద చిత్రం వేసేవాళ్ళు. ఆ సంక్షిప్త శబ్ద చిత్రం వీళ్ళకి సినిమా హాల్కు పోనక్కర్లేదు, గంటకు కుదించి మొత్తం పాటలు అవి లేకుండా, కథ చెడకుండా వినిపించేవాళ్ళు. అన్నిటికీ మించి సంగీతానికి పోషణ చేసింది ఒక ఆకాశవాణి. కర్ణాటక సంగీతానికి ఆ రోజుల్లో రాజులు ఏ విధంగా అయితే పోషణ చేశారో
బాలమురళి మొదలుకొని చిన్నవాడి వరకు ప్రతి ఒక్కడు కూడా కర్ణాటక సంగీతం రేడియో ఆర్టిస్ట్ అని వాళ్ళ కార్డులు వేసుకునేవాళ్ళు. బయట బోర్డు రేడియో ఆర్టిస్ట్ అని, అవును, నాదస్వరం వాళ్ళ మొదలుకొని హరికథల వాళ్ళ మొదలుకొని అందరూ కూడా వేసుకునేవాళ్ళు. వీటన్నిటికీ మించి వ్యవసాయదారులకు సూచనలు చేయటంలో కూడా ఇది చాలా బాగా వచ్చింది. దీంట్లో రకరకాల ప్రోగ్రాములు పెట్టారు మన వాళ్ళు. కార్మికుల కార్యక్రమం, కార్మికుల కోసరంగా, వ్యవసాయదారులకు గ్రామీణ సీమలకు సంబంధించినవి. అవి కాకుండా మహిళలకు ప్రత్యేకంగా వేరే, ఇందాక మీరు చెప్పినట్టుగా యువవాణి కేవలం యువకులకు మాత్రమే ఉపయోగపడేటువంటిది. ఇలా పెట్టడం వల్ల ఒక విజ్ఞానము, వినోదము అందించేటువంటి ఏకైక సంస్థగా రేడియో దాదాపు ఒక 50 సంవత్సరాలు రాజ్యం ఏలింది. అయితే దానికి ఎప్పుడైతే పతనం ఏర్పడిందంటే ఈ ఛానళ్ళు రావటం, అందులో కూడా ఏమిటి మీకు విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విజువల్ ఇంపాక్ట్ వల్ల ఇప్పుడే అందిన వార్తని వచ్చి చెప్పటం వల్ల దాన్ని చూస్తూ దీన్ని పక్కన పెట్టారు. కానీ అది ఎప్పటికైనా కూడా ఇప్పటికీ కూడా కర్ణాటక సంగీతానికి రేడియో వింటారు. క్రికెట్ కామెంటరీ రేడియో వింటారు తప్ప మామూలు టీవీ ఛానల్లో చూసి ఆనందించలేరు. అట్లనే ప్రత్యక్ష వ్యాఖ్యానాలు భద్రాచలంలో నేను 30 సంవత్సరాలు ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పాను. భద్రాచలం, శ్రీశైలం, తిరుమల ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఆ రోజుల్లో చాలా ఇదిగా వినేవాళ్ళు. ఎందుకంటే మీకు ఛానల్ లేదు, అందువల్ల కంపల్సరీగా రేడియో వినేవాళ్ళు. ఆ శబ్ద రూపంలోనే దృశ్యాన్ని ఊహించుకునేవాళ్ళు. జమలవాడ మాధవరావు శర్మ గారు, ఏలూరుపాట మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు వీళ్ళందరూ చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచేటట్టుగా చెప్పగలిగిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు. అలాంటి దశ మారి అన్ని రంగాల్లో క్షీణదశ వచ్చినట్టుగానే రేడియోకి కూడా కొంచెం క్షీణదశ వచ్చింది. అయితే రేడియో కంటే మీ విషయంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. రేడియోలో ఉద్యోగిగా కంటే మిమ్మల్ని సాహిత్యవేత్తగా చాలామంది బయట రచయితలు, పండితులు, అవధానులేమో సాటి అవధానిగా ఇలా చూస్తుంటారు. అలా మీకు ఒక సాహిత్య వాతావరణం రావడానికి కారణం ఏమిటి? నేను డిగ్రీ చదివే రోజుల్లో 1963 నుంచి 62 నుంచి 65 వరకు నేను విఆర్ కాలేజీ నెల్లూరులో డిగ్రీ చదివాను. వెంకయ్య నాయుడు కూడా మాతో పాటు తర్వాత జూనియర్గా చదువుకున్నారు. ఈ రోజుల్లో సమస్యాపూరణ అని ఒక కార్యక్రమం ఉండేది. అప్పట్లో మా గురువు గారు పిసిపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు ఆ సమస్య ఇస్తే ఆ సమస్య ఆయన చదివి నాకు వినిపించేవాడు. పూరణ ఎట్లా ఉందో బుధవారం రాత్రి 8 గంటలకు అది వస్తుంది. నువ్వు కూడా రాయరా అన్నాడు ఆయన. నేను రాశాను. మొట్టమొదటి సమస్య కన్యకు నేడు కన్నులట కల్పకవల్లికి కన్న తల్లికిన్. కన్యకు 7 కన్నులట లేదా కన్యకు నేడు కన్నులట అని అది ఏదో పూర్తి చేసి చెప్పాం. అప్పటి నుంచి నన్ను రాయటం మొదలుపెట్టారు. ఆయన ఒకటి పంపించేవాడు, నేను ఒకటి పంపించేవాడిని. ప్రతి వారం ఒక సమస్య ఇచ్చేవాళ్ళు. అట్లా రేడియో పరిచయం అయింది. రేడియో పరిచయం అయిన తర్వాత సాహిత్యంలో అవధానాలు చేస్తే బాగుంటుందని చెప్పి మా మిత్రులందరూ కూడా కందుకూరు కాలేజీలో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు 1969 సంవత్సరం నేను అవధానం మొదలుపెట్టాను. 1967 డిసెంబర్లో నాకు ఉద్యోగం వచ్చింది. 20 సంవత్సరాలు పూర్తి కాగానే ఎంఏ గోల్డ్ మెడల్ తీసుకొని కందుకూరు కాలేజీలో ఎవరి సిఫారసు లేకుండా గవర్నమెంట్ కాలేజీలో చేరాను. చేరిన తర్వాత ఈ పద్యాలు రాయటం, పుస్తకాలు రాయటం ఇది మొదలుపెట్టాను. అప్పుడు అన్నారు వీళ్ళు, సివి సుబ్బన్న శతావధాని గారు నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మీకు తెలుసు, ఆయన అవధానం చేశారు. ఆ అవధానంలో నేను పృచ్ఛకుడుగా ఉన్నాను. నేను ఏం పృచ్ఛకుడు, గంటలు కొట్టే పృచ్ఛకుడు. ఎందుకని స్టూడెంట్ కదా నేను. అందులో మిగిలిన వాళ్ళందరూ గౌరవ సుబ్బరామ శర్మ గారు, అనంతకృష్ణ శర్మ గారు, మిగిలిన వాళ్ళంతా ఉన్నారు అక్కడ. నన్ను గంటలు కొట్టమన్నారు. ఎంఏ ఫైనల్ ఇయర్ నేను. కొట్టిన తర్వాత ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత హాస్టల్లో మా ఫ్రెండ్తో చెప్పాను, ఏమైనా ఆయన చెప్పిన 4 సమస్య పూరణలు నేను చెప్తాను, సమస్య, దత్తపది, ఆశు అని పద్యాలు మొత్తం చెప్పాను. అప్పటి నుంచి నాకు ఒక అనుభవం వచ్చింది, ఎప్పుడైనా మనం కూడా అవధానం చేయగలమేమో అని. నేను కందుకూరు కాలేజీలో చేరిన తర్వాత మాకు ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక ఆయన తుమ్ములూరు అప్పాయి శాస్త్రి ఉండేవారు. ఆయన కొంచెం సాహిత్యం అంటే ఇష్టం. ఆయన ఒకరోజు వాళ్ళ ఇంటికి అందరినీ భోజనానికి పిలిచి పద్మనాభరాజు వాళ్ళ అవధానం చేస్తారని ఉన్నట్టుండి అన్నాడు. ఇదేంటంటే నేను అలవాటు లేదు ఏమి లేదంటే ఒక్క నిషిద్ధాక్షరం లేకుండా ఆ రోజు అవధానం చేశాను. పక్కనే సోమేశ్వర ఆలయం ఉంది. నేను అవధానం ప్రారంభం చేసేటప్పుడు ఒక పద్యం చెప్పాను. ఆయన పులిహోర పెట్టారు. పులిహోరాపై ప్రీతియో కవితపై మోజో వధానానికి బలమో కారణమాయే అని పద్యం చెప్పాను. సోమేశ్వర స్వామి ఆలయంలో గంట కొట్టారు. ఓ ఇది మంచిది, జై అనుకున్నాం. ఆ తర్వాత వరుస పెట్టి చాలా అవధానాలు అటు ఆంధ్రప్రదేశ్లోను, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా చేశాను. అవధానిగా ఒక పేరు ఉన్నది. ఇప్పుడు ఉండేటువంటి అందరు అవధానులు సభలలో అధ్యక్షుడుగాను, ముఖ్య అతిథిగాను, పృచ్ఛకుడుగాను, ప్రోత్సహించేటువంటి వాళ్ళలో ఒకడుగాను ఉన్నాను. అందరూ కూడా నన్ను గౌరవంగా చూసేటువంటి పరిస్థితి. మా నాన్నగారి అవధానాల్లో కూడా చాలా పాల్గొన్నారు, చూశాను. అవును, అదొక దశ. అవును.
ఇప్పుడు తెలుగు భాషకే చాలా ప్రత్యేకమైనది అవధానం అని అంటుంటారు. అంటే మరి సంస్కృతంలో లేదా? దీని మీద నాకెప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక వర్గమేమో అసలు తెలుగు భాషకు సొంతమండి, ఇంకా దేనికి లేదు అని అంటారు. కొంతమంది సంస్కృతంలో ఇది ఒక ధారణ విద్యగా ఎప్పటి నుంచో ఉంది, మనం అనుకుంటున్న ఈ 8 ఈ ప్రక్రియలు ఉన్నాయో లేవో కానీ సహస్రాబ్దాలుగా ఉంది అని అంటారు. మీరు చెబితే బాగుంటుంది. రామరాజభూషణుడికి శతలేఖిని పద్య సంధాన ధౌరేయుడు అని పేరు. అంటే ఆశువుగా 100 మందికి ఒకే సమయంలో పద్యాలు చెప్పగలిగిన ఆ శక్తి, ధారణా శక్తి ఆయనకు ఉండేది. దాన్ని సంస్కృతంలో అవధాన రూపంలో ఎవరు చేయలేదు. మన తెలుగు వాళ్ళే మొదలు పెట్టారు. అది చెరుగుండ ధర్మంతో మొదలైందని చెప్తారు చాలామంది. చెరుగుండ ధర్మం నుంచి తర్వాత రావటం, రాయలసీమలో దీనికి బాగా ప్రాచుర్యం వచ్చింది. చాలా మంది అవధానం, తర్వాత ప్రతి కవి కూడా అవధాని. తర్వాత దశలో కవి పుస్తకాలు రాయటం మొదలుపెట్టారు తప్ప ఆ గడియారం శేషశాస్త్రి గారు కానీ ప్రముఖులందరూ కూడా 1-2 అవధానాలు చేశారు. తర్వాత అవధానాలు మానుకోవటం కూడా జరిగింది. అవధానంలో ప్రక్రియలు అంటే మనం సాధారణంగా అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, నేత్రావధానం, ఘంటానాదం, ఇలా రకరకాల నృత్యావధానం, ఈ ప్రక్రియలు ఉన్నాయి. ఇవి తర్వాత కాలంలో నిలబడుతున్నాయా లేక ప్రయోగంగా అలా కొన్ని మెరుపుల్లాగా కనపడి వెళ్ళిపోతున్నాయి? నేను దాని మీద ఒక పుస్తకం రాశాను, అవధానం తెలుగువారి సొత్తు అని. అవధానం ఆంధ్రుల సొత్తు అనాలి అసలు లెక్క ప్రకారం. ఎందుకంటే ఈ ఆంధ్ర తప్ప మీరు అన్నట్టుగా సంస్కృతంలో లేదు. తర్వాత కన్నడంలో కొంతమంది ప్రచారం చేశారు. ఈ సంవత్సరం రా గణేష్ అని కన్నడంలో ఉండేటువంటి ఆయనకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు. మనకు పద్మశ్రీ వస్తే ఆయనకి ఈ సంవత్సరం పద్మభూషణ్ కూడా ఇచ్చారు. కాబట్టి అన్ని భాషల్లోకి అంటే కన్నడ, తెలుగు ఇంతవరకు ఉంది. హిందీలో కూడా కర్ణరాజ శేషగిరిరావు అని ఆయన చేశాడని చెప్తారు. ఇది ప్రాచుర్యంలోకి వచ్చి ఒక దశలో 90వ దశలో అది స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒక ఆయన 100 చేస్తే ఇంకొక ఆయన 1000 చేస్తే 2000, 2000 చేస్తే 4000, ఇట్లా బాగా పోటీగా వచ్చారు. ఒక 5-6 మంది పేర్లు చెప్పడం కన్నా బాగా ప్రసిద్ధిలోకి వచ్చారు. ఎవరి పేరు ముందు చెప్తే ఏమి ఇబ్బంది వస్తుందని నేను చెప్పడం లేదు. అందరూ వృద్ధిలోకి వచ్చారు. ఇది ఒక మా రోజుల్లో కుస్తీలు పెట్టేవాళ్ళు, కుస్తీ పోటీలు, అట్లా వీళ్ళు తయారై దాన్ని బాగా వృద్ధిలోకి తీసుకొచ్చారు. కొంచెం డిక్లైన్ వచ్చింది. ఇప్పుడే మరుమాముళ్ళు వెంకటరమణ శర్మ, దత్తాత్రేయ శర్మ వీళ్ళు ఈ అవధాన పరిషత్ అని ఒకటి పెట్టి విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉన్నారు. 20-25 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు. అమెరికాలో ఉండేటువంటి కురవాడు కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం హర్షించదగిన విశేషం. దీంట్లో నృత్యావధానం చేసేవారు మన ధారా రామనాథ శాస్త్రి గారు. దాన్ని నాట్యావధానం అని పేరు పెట్టారు ఆయన. అప్పటికప్పుడు ఆ పృచ్ఛకులు ఇచ్చినటువంటి సమస్యలకు తీసుకొని లోపలికి వెళ్ళి స్టేజ్ మీద మేకప్ చేసుకొని దాంట్లో రూమ్లో అక్కడి నుంచి బయటకు వచ్చి ఆయనే కల్పన చేసుకొని ఆ మొత్తం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక చిన్న నాటకంలాగా ప్రదర్శించేవాడు. 4 కార్యక్రమాలు తీసుకునేవాడు. మొట్టమొదటి దాంట్లో నెహ్రూకు జిన్నాకు సంభాషణ అంటే వాళ్ళ అబ్బాయి ఎవరో ఉంటారు, వాళ్ళిద్దరు వేషాలు వేసుకొని వచ్చేస్తారు. ఇంకొక నెక్స్ట్ ఐటెంలో దుర్యోధనుడు ఆ భానుమతికి మధ్య జరిగినది, లేదా దుర్యోధనుడికి కర్ణుడికి అంటే వేషాలు వేసుకొని వచ్చేస్తారు. ఆ తర్వాత శ్రీశ్రీకి ఆరుద్రకు ఇట్లా అంటే ఒకదానికి సంబంధం లేకుండా 5 నిమిషాల్లో మేకప్ రూమ్లోకి వెళ్ళి ఆయన వేసుకొని వచ్చి చెప్పేవారు. ఈ మధ్య కాలంలో నేత్రావధానం అని ఒకళ్ళు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఒక అమ్మాయి కూడా బాగా అపర్ణాని ఆమె చేస్తూ ఉన్నది. నేను చెప్తూ ఉంటాను, మామూలుగా కాలేజీ పిల్లలకి నేత్రావధానం బాగా కళ్ళు కొట్టి అలవాటే లేదు. ఆ నేత్రావధానం కాకుండా ఈ నేత్రావధానం, కొంతమంది గంటావధానం చేస్తున్నారు. అంటే గంట కొడితే ఆ ఎదుటుండే వాళ్ళు మనం చెప్పిన మాట చెప్పగలుగుతున్నారు, భాషగా చెప్తున్నారు. అదొక ప్రక్రియ వచ్చింది. ఈ మధ్య ఒక అతను భగవద్గీత అవధానం చేస్తున్నాడు. గీతలో మీరు ఏ శ్లోకం అడిగినా వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనకు 12వ అధ్యాయం 6వ శ్లోకం ఏంటంటే అది గొప్ప విషయం తిరుపతిలో చెప్తున్నాడు. ఇట్లా వినూత్న ప్రక్రియలు ఈ అవధానంలో వచ్చాయి. ఈ అవధానం చావదు, ఉంటుంది. అది తెలుగువారి సొత్తు, తప్పనిసరిగా అది వృద్ధి పొందుతూనే ఉంటుంది. యువకులు ఈ మధ్య కాలంలో బాగా పైకి వస్తున్నారు. మనం హర్షించాలి. ఇక్కడ సార్ నాదొక ప్రశ్న, ప్రక్రియగా అవధానం గొప్పది, జ్ఞాపక శక్తికి సంబంధించి బయట ఎవరైనా దాన్ని చూసి నేర్చుకోదగ్గ అంశాలు ఉన్నాయి అందులో, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ క్వాలిటీకి సంబంధించి మీరు కూర్చుని విడిగా రాస్తున్నప్పుడు వచ్చే పద్యంలో ఉన్న అందం, బిగువు, యతి, ప్రాసలు, ఆ భావస్ఫురణ అవి అవధాన పద్యంలో ఉంటాయా?
అంటే ఒక్క తిరుపతి కవులు మినహాయిస్తే మిగిలిన వాళ్ళ విషయంలో అంటే తిరుపతి కవులకు ఒకసారి గుర్రం మీద పద్యం చెప్పమన్నారట. వాళ్ళు తమాషాగా చెప్పారు. నీరుంగోరదు గడ్డి ఎడ్గదు ఒక కొన్నే ఉల్వలన్ వేడదు ఏవారే నిక్కిన క్రిందదోయడు ఒకడు పజ్జన్ భటుండుంట చేకూరంగా వలదు. అంతవరకు అందరూ చెప్పగలరు. అవురా వాజికి సాటి అయిన ఇది విశ్వామిత్ర సృష్టం బకో. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ చేశాడు. గుర్రానికి ప్రతిగా సైకిల్ని పెట్టాడట. ఈ సైకిల్ మీద పద్యం అట్లా ఆశువుగా వాళ్ళు దొర్లించుకుంటూ పోయారు. మాతో సమానులు ఎవరు అని చెప్పి మీసం అట్లా వాళ్ళ దశ జరిగిపోయిన తర్వాత కొంతమంది మరీ దృఢంగా అంటే సమాజ భూయిష్టంగా ఆ పద్యం ఆయన అర్థం చెప్తే తప్ప అవధానం తర్వాత అర్థం తెలియని పరిస్థితి వచ్చాయి. అట్లా కాకుండా పుస్తకం రాస్తే మంచిది అని చెప్పి గ్రంథాలు రాయటం మొదలుపెట్టారు పాత రోజుల్లో కూడా. నేను అవధానాలు ముగించడానికి కూడా నారాయణచార్యులు గారే ప్రముఖం. ఆయన నా అవధానానికి అధ్యక్షత వహిస్తూ కడపలో 1976 అప్పటికి నేను 10 ఏళ్ళుగా చేస్తున్నాను. ఒరే ఇంకా అవధానాలు మానేసి పుస్తకాలు రాయరా అన్నాడు. ఎందుకు స్వామి అని అన్నాను. అది అప్పటికప్పుడు గాల్లో కలిసిపోయేవిరా, పుస్తకం అయితే శాశ్వతంగా ఉంటుంది, అందుకని నేను కూడా మానేసి అన్నాడు. ఆ తర్వాత 1-2 ఒప్పుకొని మళ్ళీ మానేశాను నేను కూడా. అంటే ఇది దోషం కాదు, చాలా మంది చేస్తున్నారు, మంచిదే. మీతో అసలైన మీ పుస్తకాలు, జీవిత చరిత్రలు, అనువాదాలు, పిహెచ్డీలు 3 భాగాలుగా మాట్లాడడానికి ముందు మిమ్మల్ని ఒక 30-35 ఏళ్ళుగా చూస్తున్నా నేను. మొన్న ఈ పాడ్కాస్ట్కు మిమ్మల్ని పిలవాలన్నప్పుడు కూడా నాకంటే ఆధునికంగా, నాకంటే వేగంగా నేను అడిగిన వివరాలు ఇవ్వడము, వాట్సప్, సోషల్ మీడియా వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. మీ వయసు ఇప్పుడు 80 అసీతి. అలాంటిది మీరు ఆ స్ఫూర్తిని, ఆ చురుకుదనాన్ని, ఆ ఉత్సాహాన్ని అలా పొదివి పట్టుకోవడానికి కారణం ఏమిటి? దానికి నాకు జ్యోతిషం కూడా తెలుసు. నేను చాలా మందికి జ్యోతిషం చెప్పి నేను చెప్పినవి జరిగాయి కూడా. నాకు లగ్నంలో బుధుడు రవి ఉన్నారు. అందువల్ల మనం ఏది అనుకుంటే అది వెంటనే మనకు పట్టుబడుతుంది, ఆ ఆలస్యం లేకుండా పట్టుబడుతుంది. అందువల్ల నేను ఏదైనా మోడర్న్ టెక్నాలజీ అది పిల్లలతో సమానంగా నేను కూడా నేర్చుకుని దాన్ని అలవాటు. సోషల్ మీడియాలో నేను ప్రతిరోజు ఇది పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా 200-300 మంది లైక్స్ చూస్తారు. ఈవెన్ నాకు ఇది వరకు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నీ వీడియోలు చూస్తున్నాను ఫేస్బుక్ లో అనే మీరు స్టార్ట్ చేశారు. కాబట్టి అక్కడ నాకంటే ఇంకా మీరు చిన్నపిల్లల్లాగే కనపడతారు. ఆ ఉత్సాహం అని బాగుంది. ఇప్పుడు అసలైన మీ రచనల్లోకి వద్దాం. సాధారణంగా రేడియోలో చేశారు, దూరదర్శన్లో చాలా అత్యున్నత పదవిలో చేశారు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంత వైవిధ్యమైన రచనలు, ఇప్పుడు ఎవరైనా నవలలు రాస్తూ ఉంటారు, కథలు రాస్తూ ఉంటారు, లేదు పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తూ ఉంటారు. తెలుగులో ఈ ప్రక్రియ చెయ్యలేదు అనకుండా అన్ని ప్రక్రియలు చేశారు. జీవిత చరిత్రలతో మొదలు పెడదాం. మీరు జీవిత చరిత్రల మీద అంత అధ్యయనం చేయడానికి ఏమిటి కారణం? నేను 1969లో ఇంతకుముందు చెప్పినట్టుగా కందుకూరులో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ జరిగింది. వివి గిరి గారికి పోటీగా నిలబడ్డారు, సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళు నిలబడ్డారు. ఆత్మ పరిశోధన అని చెప్పి ఇందిరాగాంధీ ఇండిపెండెంట్గా ఉన్న వివి గిరి గారికి సపోర్ట్ చేసింది. ఆయన గెలిచారు. సంజీవ్ రెడ్డి గారు తెలుగువాడే, ఈయన తెలుగువాడే. ఆయన జీవిత చరిత్ర రాద్దామని చెప్పి నాకు ఆలోచన వచ్చి ఫస్ట్ బుక్ నాది రాష్ట్రపతి వివి గిరి చరిత్ర. 2000 కాపీలు వేసి అన్ని హై స్కూళ్ళల్లో పంచిపెట్టాను. అంటే అప్పట్లో చిన్న చిన్న స్కూళ్ళల్లో అసలు ఆయన గురించి తెలియదు చాలామందికి. ప్రత్యేకించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన ఎంత సంతోషపడ్డారో, మంచి పుస్తకం రాశారు మీరు అని చెప్పి. అది మొదలుపెట్టి జీవిత చరిత్రలు చాలా రాశాను. శంకరంబాడి సుందరాచారి గారు నాకు బాగా ఆత్మీయంగా తెలిసిన వ్యక్తి కూడా. అది తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో వచ్చింది. బెజవాడ గోపాలరెడ్డి గారి జీవిత చరిత్ర రాశాను. వీటన్నిటికన్నా నాకు హీరో వర్షిప్ ప్రకాశం గారి మీద, ప్రకాశం పంతులు గారి మీద 2 పుస్తకాలు రాశాను. ఇక్కడ ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ అని ఉంది, వాళ్ళు దాన్ని ప్రచురించారు. ఆ ప్రకాశం గారికి ఆయన జీవితం అంతా పాపం స్వరాజ్య కోసరంగా పెట్టారు. సంపాదించుకున్న డబ్బులు, క్రిమినల్ లాయర్గా చాలా ప్రసిద్ధుడు ఆయన. ఆ మొత్తం కూడా ఈ పత్రిక కోసరం పెట్టారు. చివరకు చనిపోయిన రోజుకు ఆయనకు దహన సంస్కారాలు చేసే అవకాశం కూడా లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ఏదో ఏర్పాటు చేశారంటారు. అందుకని ఆయన మీద ఒక పుస్తకం రాశాను. వీటన్నిటికీ మించి ప్రసార ప్రముఖులు అని చెప్పి ప్రసార ప్రముఖుల గురించి, మా వాళ్ళ గురించి రాశాను. అదేవిధంగా రాయలసీమ రత్నాలు అని చెప్పి రేడియోలో ధారావాహికంగా వ్రాసి అది కూడా ప్రచురించాను 2 భాగాలుగా.
వీటన్నిటికి మించి ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులని నేను ఢిల్లీలో ఉండగా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అడిగారు. మన వాళ్ళు 50 సంవత్సరాలుగా చాలా పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా రాశాను. ఇలా జమలాపురం కేశవరావు తెలుగు తెలంగాణలో బాగా పేరున్నటువంటి వ్యక్తి, ఆయన పుష్పగిరి స్వాముల వారు. ఈ పుస్తకాలన్నీ కూడా జీవిత చరిత్రలుగా వచ్చాయి. దాని మీద ఒక కుర్రవాడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చంద్రశేఖర్ అనే అబ్బాయి పిహెచ్డి తీసుకున్నాడు. ఆ జీవిత చరిత్రలు అంటే నాకు ఒక ప్యాషన్. అందుకే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఇప్పుడు చెప్పిన నీల్ కమల్ వాళ్ళు వేశారు తెలుగు జాతికి భూషణాలు అని చెప్పి, పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న, పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళందరి చరిత్రలో ఒక 2 సంవత్సరాలు పట్టింది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. 1954లో మొదలుపెట్టారు మనకు ఈ పద్మశ్రీ ప్రక్రియ. ఆమె తెలుగు వాళ్ళకి చాలామందికి వచ్చింది. వాళ్ళ గురించి ఒక ఫోటో ఒక పత్రికల సంచిక అని ఒక వెబ్ మ్యాగజైన్లో వచ్చింది. నీలకమల్ వాళ్ళు సంతోషంగా వేశారు, వెంకయ్య నాయుడు గారే దాన్ని రిలీజ్ కూడా చేశారు. ఈ విధంగా జీవిత చరిత్రలు అనేది ఆచార్య దేవోభవ అని ఒక పుస్తకం రాశాను. తెలుగు విశ్వవిద్యాలయం మొదలుకొని మనకు తెలుగు ఎంఏ ఉండేటువంటిది, పిహెచ్డీలు ఉండే 20 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో తెలుగు ప్రొఫెసర్లు ఎంతమంది చేశారు. అది చాలా పాపులర్ అయింది ఆ బుక్. ఎవరు అంతకుముందు దాని మీద కృషి చేయలేదు. తెలుగు ఆచారులు నిజానికి చాలా అవసరం ఈ రోజుల్లో. లెక్కలు బాగా చెబితే ఐఐటీలు వాళ్ళకు పెద్ద ఆరాధన, సెలబ్రిటీ హోదా, ఆ తర్వాత ఫిజిక్స్, ఇట్లాంటి వాళ్ళకు తెలుగు మాస్టర్. తెలుగు అంటే అసలు పాపం ఎందుకు పనికిరాని వాడని మీరు చాలా గొప్ప సేవ చేశారు. అది మొట్టమొదటి నవల కూడా నాది అదే. తెలుగు మాస్టర్ జీవితాన్ని ఒక నవలగా రాశాను. మారని నాడు పాపం చాలా చేదస్తుడు తెలుగు లెక్చరరు, ఆయన మీద రాశాను ఒక పుస్తకం మారని నాడు. అన్నీ ఉన్నాయి పాపం ఈయనకి. క్లాసు పోతే పిల్లలు గోల చేస్తారు. పక్కన ఉండే టీచర్లందరూ ఏందబ్బా ఈయన అని అనుకుంటారు. మామూలుగా బుక్ షాప్కి పోతే మాస్టర్ ఎంత కమిషన్ అంటారు. ఈయనకేం అర్థం కాదు. అంటే లైబ్రరీ బుక్స్ ఈయన కొంటారు, 10,000 పుస్తకాలు కొంటే ఈయనకు 500 చేతిలో పెడతారు. అట్లా ఆ జీవితాన్ని ఒక 20 చాప్టర్లలో పెట్టి చాలా బాగా వచ్చింది. అలాంటి తెలుగు ఆచార్యులు మన పెద్ద పెద్ద రోజుల్లో రాయపురం సుబ్బారావు గారు, పింగళ లక్ష్మీకాంతం గారు, భూపతి లక్ష్మీనారాయణరావు గారు, వీళ్ళందరి గురించి ఇప్పటి వరకు వచ్చిన ఆధునిక ప్రొఫెసర్ల వరకు రాశాను. చాలా మంది హర్షించారు. మేము చేయవలసిన పని మీరు చేశారు. అంతే కదా, నిజానికి గొప్ప సేవ. అదే మంచి పుస్తకం. సందర్భం వచ్చింది కాబట్టి మిగతా పుస్తకాల్లోకి వెళ్ళడానికి ముందు, తమిళులను చూసిన, పక్కన కన్నడిగులను చూసిన తెలుగు వాళ్లకు ఎందుకు తెలుగు మీద భాషాభిమానం తక్కువ? దానికి ఒకటే కారణం, ఈ ఆంగ్లేయులు మనకు తలకరాఫు చొక్కాలు పెట్టిపోయినట్టుగానే ఇంగ్లీష్ భాష మీద మోజు పెట్టిపోయారు. ఇంగ్లీష్లో మాట్లాడితే వీడితో చాలా గొప్పవాడని. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా వాడు కనపడి వాడు తెలుగులో మాట్లాడితే తప్ప మనం ఇంగ్లీష్లోనే ఏదో మనకు పెద్ద వచ్చినట్టుగా చెప్పుకుంటాం. దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఒక తెలుగు మీడియంలో చదువుకున్న కుర్రవాడు ఒక అతను, నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు క్లార్క్, వాడికి 2 రోజులు లీవ్ కావాలి. 2 రోజులు లీవ్ కావాలంటే వాడు తెలుగు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడుకొని రాసుకొచ్చాడు. వాడి బాధ ఏమిటంటే వాళ్ళ ఆవిడకి బాగలేదు, 2 రోజులు సెలవు కావాలి. వాడు ఏం రాశాడంటే, మై వైఫ్ ఈజ్ సిక్, ఐఎమ్ ది ఓన్లీ హస్బెండ్ అవైలబుల్ ఇన్ ద హౌస్ అన్నాడు. ఇట్లా ఉంటుంది మన ఇంగ్లీష్ మాట్లాడితే. అందువల్ల వీళ్ళేంటి, ఇతర భాషల వాళ్ళైతే వాళ్ళ భాష మీద తమిళంలో తప్ప ఇంకో చోట మాట్లాడరు. మీరు మద్రాసులో వెళితే రైల్వే స్టేషన్ కానీ ఇంకో చోట కానీ ఇంగ్లీషు మాటక తప్ప అన్నీ తమిళంలోనే ఉంటాయి. కన్నడ అంతే, మన తెలుగు వాళ్ళకి అది లేదు. మన నాగపణి శర్మ గారు ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సుల మీద తెలుగులో రాసేదానికి ప్రయత్నం చేశారు. అది ఎవరికి వస్తుంది? తెలుగులో 5 అంకె ఇప్పుడు మన ఎవరికి కూడా అర్థం కాదు. అట్లా అసలు చాలా మందికి తెలుగు అంకే ఇది అని అనుకుని అది ఇంకేదో భాషదని అనుకుంటారు. అవును, అలా అడిగిన వాళ్ళు హిందీ సంస్కృతం అని అనుకున్నారు. అవును. ఇప్పుడు అనువాదాలు కూడా మీరు చాలా చేశారు. వాటిల్లో మీకు బాగా నచ్చినవి, జనం మెచ్చినవేవి? నేను అనువాదం చేసి ఒక 12-13 పుస్తకాలు రాశాను. చివరికి నేను అనుకున్నాను నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా నిలిచిపోతానేమో. నేను అసలు వాడిగా ఇప్పుడు నాకేమిటంటే అన్ని ప్రక్రియల్లో నేను చేయి ముంచటం వల్ల ఏ ప్రక్రియలో నా పేరు రాదు. కథ అంటే విశ్వనాథ్ రెడ్డి గారు, నవల అంటే ఇంకొక ఆయన, ఆ పద్మనాభరావు అంటే అన్ని రాశాడులేండి అనే భయం నాకు పట్టుకుంది. అయినా నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ఇంద్రనాథ్ చౌదరి గారని ఆయన మా సమీపంలో ఉండేవారు. ఆయన ఒకరోజు అన్నారు, మాకు ఏదైనా పుస్తకం మీరు ట్రాన్స్లేట్ చేసి పెట్టవచ్చు కదా అంటే, చేస్తాను సార్ అన్నారు. మీరు ముందు 10 పేజీలు ఏదైనా తీసుకురండి డ్రాఫ్ట్ అంటే తీసుకొచ్చాను. ముల్కురాజ్ ఆనంద్ మార్నింగ్ ఫేస్ నన్ను ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఆ ముల్కురాజ్ ఆనంద్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే 4 లైన్లు ఒక సెంటెన్స్ ఉంటుంది. చాలా క్లిష్టమైనటువంటి సమస్య, దాన్ని తెలుగులోకి తీసుకురావడం కష్టం.
అందులో వాళ్ళ వెర్బాటం వేరు, మన వెర్బాటం వేరు కదా. అయినా అది 450 పేజీల పుస్తకం. దాన్ని నేను నీట్గా ట్రాన్స్లేట్ చేస్తే అది ఫస్ట్ బుక్, అది అనువాదం. అప్పటికే నేను నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళకి, పబ్లికేషన్ డివిజన్ వాళ్ళకి కొన్ని బుక్స్ రాసున్నాను. వాటర్ అని చెప్పి, ఒక ఆయన నీరు అని చెప్పి, బోధనోపకరణాలని, అవి ఎన్బిటికి రాసున్నాను. ఆ అనుభవం ఉన్నది. కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారి పుణ్యమాని శని ఆదివారాలు 2 రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు కూర్చొని ఇదే రాయటం. అప్పట్లో ఈ జెరాక్స్ కాపీలు ఇవేం లేవు. మా ఆవిడ కూర్చొని అన్ని ఫేర్ కాపీలు చేసేది. కార్బన్ కాపీ పెట్టి 2 కాపీలు రాసేవాళ్ళం. అది అదృష్టవశాత్తు నేను అనంతపూర్లో ఉండగా ముల్కు రాజానంద్ గారు వచ్చారు. ఆయన స్వయంగా దాన్ని బుక్ రిలీజ్ చేశారు. చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. అది అయిన తర్వాత వాళ్ళు అన్నారు, సాహిత్య అకాడమీ వాళ్ళు, ఆ పుస్తకానికి ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో నాకు బెస్ట్ ట్రాన్స్లేటర్ అవార్డు 1993లో వచ్చింది. తర్వాత సాహిత్య అకాడమీ వాళ్ళు నాకు ఈ అమితావ్ ఘోష్ షాడో లైన్స్ చేయమన్నారు. అది కూడా చాలా ఇండో ఆంగ్లికన్ రైటర్ ఆయన. ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ఆయనకు నేను ఒక ఈమెయిల్ మెసేజ్ పెడితే ఎంత సంతోషపడ్డారో. నా బుక్ తెలుగులో ఇదే రావటం, మీరు మంచి పని చేశారు, తప్పనిసరిగా మీకు అభివృద్ధిలోకి వస్తారన్నట్టుగా ఆయన ఒక చిన్న మెయిల్ ఒకటి పంపించారు. ఛాయారేఖలు అని పేరు పెట్టాను. ఈ మార్నింగ్ ఫెస్ట్ దగ్గర నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. దీనికి తెలుగు ఏం పెట్టాలి? పాచిమోహం అని పెట్టాలి. పాచిమోహం అంటే ఎవడు చదవడు. నేను సంస్కృతంలోకి వెళ్ళి ప్రభాత వదనం అని పేరు పెట్టాను. ఓ బాగున్నది అన్నారు. ఈయన విషయంలో కూడా షాడో లైన్స్, ఛాయారేఖలను, దానికి సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 2000లో. బెదిరాజ్ కృష్ణమూర్తి గారు ఆ బుక్ చూసి చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు మీరు అని చెప్పి సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కానీ నా కొరత ఏంటంటే అనువాద రచయితగా అవార్డు వచ్చింది తప్ప ఒరిజినల్ రైటర్ అది ఎవరి కొరత వాళ్ళకు ఉంటుంది. నకలుకు వచ్చింది, అసలు కూడా వస్తుందిలేండి. ఇంకా మీరు ఉత్సాహంగా రాస్తున్నారు, సమయం ఉంది కాబట్టి వస్తుందని అనుకున్నా. ఇందాక నేను మాటల్లో మర్చిపోయింది, శంకరంబాడి సుందరాచారి గారి ప్రత్యేకత ఏమిటి? ఆయన అన్నీ కూడా ఆట వెలుతుల్లో, తేటగీతుల్లో రాశాడు. ఆయన దగ్గర ప్రత్యేకత, ఆయన అయితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడు. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మీద ఒక 100 గీతాలు రాశాడు. అద్భుతమైన పుస్తకం. అది మారుతిరావు గారు చూసి చాలా బాగున్నదని కొలపడి దాన్ని చెప్పి చదువుకొని, నా దగ్గర ఒకటే కాపీ ఉండింది. ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ నేను చేశాను. ఆయన 1978లో ఇంకా 3 రోజులు చనిపోతారనగా మా స్టూడియోకి వచ్చి ఒక రికార్డింగ్ చేశారు. ఆయన రాసినటువంటి మా తెలుగు తల్లికితో సమానంగా దేశభక్తి గీతం ఒకటి రాశారు. ప్లస్ ఇంటర్వ్యూ కూడా చేశాం. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన పుట్టపర్తి నారాయణాచార్య గారిని చూద్దాం రా అన్నారు. ఇద్దరం వెళ్ళి ఆయన ఇద్దరు సంతోషం, వాళ్ళిద్దరు బాగా పాత స్నేహితులు కదా ఉన్నారు. అప్పటి నుంచి నాకు సుందరాచార్య గారు అంటే చాలా గౌరవం ఉండేది. ఆయన మీద పుస్తకం రాద్దామని చెప్పి నేను రాస్తే అది మన వీళ్ళు ఎంఎస్కో వాళ్ళు వేశారు. దాన్ని ద్రవిడియన్ యూనివర్సిటీ వాళ్ళు ఇంగ్లీష్లోకి రాయమంటే ఇంగ్లీష్లోకి సత్యనారాయణ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేశాను. అది వాళ్ళే వేశారు. అది బుద్ధప్రసాద్ గారు రిలీజ్ చేశారు. నా పుస్తకాల ఆవిష్కర్తలు కూడా పెద్ద పెద్ద వాళ్ళే చేశారు. ప్రతి పుస్తకం కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కావటం, స్నేహభావంతో చేస్తూ వచ్చారు. ఆ విధంగా అనువాద సాహిత్యంలో ఒక స్థానం సంపాదించుకున్నాను. జీవిత చరిత్రల రచయితగా కూడా ఒక స్థానం సంపాదించుకున్నాను. ఇంతే కాకుండా పరిశోధకుడుగా కూడా నాకు పేరున్నది. నా మొట్టమొదటి పరిశోధన కందుకూరు రుద్రకవి. నేను పిహెచ్డి చేసింది దాని మీదనే. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడు అని నేను నిరూపించే ప్రయత్నం చేశాను. దానికి మన తెలుగు ప్రొఫెసర్ గారు కూడా అది నిజమేనని చెప్పి ఆయన చాలా బాగుంది, మీరు చెప్పిన దానికి కొంచెం అటు ఇటు కోరిలేట్ అవుతున్నాయి ఆ ఇయర్స్ కూడా, బహుశా 2 రుద్ర కవులు ఉండొచ్చు అని చెప్పి ఆరుద్ర అన్నాడు. అష్టదిగ్గజాల్లో కందుకూరులో ఉండేవాడు ఆయన. కందుకూరు రుద్రకవి, వాళ్ళ ఊరు కూడా దగ్గరలోనే ఉండేది, చింతలపాలెం అని. ఆయన సోమేశ్వర స్వామికి అంకితంగా నిరంకుశోపాఖ్యానం, కందుకూరు జనార్దనుడికి అంకితంగా సుగ్రీ విజయం యక్షగానం, మొట్టమొదటి యక్షగానం ఆయనది. అట్లనే జనార్దనాష్టకం. ఆ జనార్దనాష్టకం పింగళ లక్ష్మీకాంతం గారు అయితే ఇట్లాంటి పుస్తకం ఇప్పటి వరకు రాదు. 8 పద్యాలు. ఆ 8 పద్యాల్లో కూడా జనార్దనుడి గురించి ఆయన దక్షిణ నాయకుడిగా వర్ణిస్తాడు. సిరులు మించిన పసిమి బంగారు జలుగొద్దిప్పటి దారగా చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేర మురువు చూపగా వచ్చినావో మోహన కృతి మీరగా గరుడ వాహన ధనుజమర్దన కందుకూరి జనార్దన. 8 పద్యాలు. ఈ 8 పద్యాలకు మన బాపు గారు బొమ్మలు వేశారు. గ్లాస్ పేపర్ మీద ఆ కింద బొమ్మలు వేశారు. బొమ్మలు పైన పద్యం. దాన్ని ఆరుద్ర గారు మేము అక్కడ ఉంటున్న సందర్భంలో కందుకూరుకు వచ్చి రిలీజ్ చేశారు. విఏకే రంగారావు గారు వేషం వేసుకొని డాన్స్ కూడా చేశారు. ఆ పుస్తకం మళ్ళీ బాలు గారు కూడా దాన్ని రీప్రింట్ చేయించారు.
అప్పుడు నా చేత ఒక 40 పేజీల పీఠిక రాయించారు. అలా జనార్దన అష్టకానికి తర్వాత అష్టకాలు వచ్చాయి, రకరకాల అష్టకాలు వచ్చాయి. అట్లా ఆ విధంగా ప్రారంభమైంది ఈ రచన వ్యాసంగం. మీరు ఉద్యోగ జీవితంలో భాగంగా పండితుడిగా, అవధానిగా, రచయితగా గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారిని చూశారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని చూశారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని చూశారు, గడియారం వారిని. ఇలా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? మా గురువు గారే పోలూరు హనుమంచానికి రామశర్మ గారిని ఇప్పటికీ వెంకయ్యనాయుడు గారు కూడా చెప్తుంటారు. మేము నెల్లూరు విఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆయన తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన లాల్ బహదూర్ శాస్త్రిలాగా ఉండేవారు. మాకు వెంకయ్యనాయుడుకి ఇద్దరికి కూడా ఆయన తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు. సాహిత్య చరిత్ర చెప్పారు. ఆ సాహిత్య చరిత్ర చెప్పేటప్పుడు ఆయన ఒక 100 పద్యాలు మాకు నోట్స్ లాగా చెప్పేవారు. అదొకటి ఉందని కూడా ఇప్పటి ప్రపంచానికి తెలియదు. నన్నయ్య, తిక్కన 2 పద్యాలు ఇట్లా నాకు ఒక 100 పద్యాలు ఆ రోజుల్లో బిఏ చదివే రోజుల్లోనే వచ్చాయి. నాకు ఎంఏ తెలుగులో గోల్డ్ మెడల్ రావడానికి కూడా ఈ పద్యాలు ప్రతి వ్యాసంలో నేను ఉటంకించేవాడిని. ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఎట్లయితే పద్యాలు చెప్తున్నానో నాకు ఒక 10,000 పద్యాలు వచ్చు. ఏ సందర్భంలో గోపాల్ రెడ్డి గారు ఎక్కువే వచ్చి ఉంటాయి, మీరు 10 తగ్గిస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు కూడా అదే మెచ్చుకునేవారు. నేను ఒక అవధానం చేస్తూ ఉంటే నెల్లూరులో ఆయన విఆర్ కాలేజీ నుంచి పక్కనే సంస్కృత కళాశాల ఉంది. ఆ సంస్కృత కళాశాలలో అవధానం చేస్తున్నాను 1970. వాళ్ళ ఇల్లు పక్కనే సుదర్శన మహల్ అని, అక్కడ రిటైర్ అయ్యి గవర్నర్గా ఆయన ఉన్నారు. వీళ్ళు ఊరికి ఇన్విటేషన్ పెట్టి వచ్చారు. ఈ కుర్రవాడు సరిగ్గా చేస్తాడో లేదో ఆయన పిలవటం ఎందుకు లేని ఊరికి ఒక ఇన్విటేషన్ పెట్టి వచ్చారు. ఆ అవధానం ఇంకొక 5 నిమిషాలు ప్రారంభమైందనగా ఆయన కారు వేసుకొని దిగారు. ఆయన పైకి రమ్మంటే ఆయన రాడు. ఆయన ఉద్దేశం అంటే 10 నిమిషాలు చూసిపోతే కుర్రవాడు ఏం చేస్తాడులేని. మొత్తం అవధానం అంతా అయిపోయిన దాకా కూర్చొని శాలువా కప్పి బాగా చేసావా అని మైక్లో చెప్పి అప్పుడప్పుడు వస్తుండాను అన్నారు. నేను నెల్లూరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్యాలు చదివేవాడిని. ఆయన పద్యం చదివితే చాలా సంతోషం. అంటే ప్రాచీన పద్ధతిలో పెరిగిన వాడు ఆయన. ఠాగూర్ శిష్యుడు, శాంతినికేతన్లో అక్కడ చదువుకున్నారు కూడా. అందుకని నేను శాంతినికేతన్ నుంచి వచ్చిన శిష్యుడని ఆయన పుస్తకం కూడా రాశాను. పెద్దవాడు గోపాల్ రెడ్డి. సిపి బ్రౌన్ అకాడమీ వాళ్ళు వేశారు. ఈ ఊరిలో సిపి బ్రౌన్ అకాడమీ అని ఒకటి ఉన్నారు, చాలా మందికి తెలియదు. వాళ్ళు ఒక 100 పుస్తకాలు వేశారు. ఆ వంశీ గారిని ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి దాన్ని మన పుస్తకాలు వేయటం కాదని మానేశారు. కానీ మంచి పుస్తకాలు వేశారు. సార్, పద్యం ఎప్పుడైనా పాడాలా, చదవాలా? ఇది అవధానుల విషయంలో కూడా వస్తుంది. కొంతమంది అవధానుల పేర్లు చెప్పటందుకు వచనంగా చెప్పేస్తారు, కొంతమంది ఊ అని రాగం తీసి చదువుతారు. పద్యం ఎప్పుడు కూడా మన అభ్యాసం ఏంటంటే తెలుగు పండితులు పద్యం చదువుతుంటే కమ్మగా ఇప్పటికీ గుర్తొస్తుంది. మీకు మిగిలిన లెక్చరర్లు ఎవరు గుర్తుండరు. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, హిస్టరీ వాళ్ళు అలా పాడబట్టే ఈ రోజు ధారణలో. ఎందుకంటే పద్యం రాయటంలో ఉద్దేశం కూడా అదే. మిగిలిన భాషలకు లేనటువంటి ఛందస్సు మనకున్నది. ఆ ఛందోబద్ధమైనటువంటి గణాలు ఉన్నాయి కాబట్టి ప్రాస, యతి ఉండటంతో మీరు చదువుతుంటే హాయిగా ఉంటుంది చెవికి. నాటకాల్లో కూడా ఆ రోజుల్లో, పాత రోజుల్లో వేసేవాళ్ళు కదా. తిరుపతి వెంకటకోల పాండవోద్యోగోద్యాలు ఎందుకు బాగా పైకి వచ్చాయి? జాషువా గారి కాటిసీని పద్యాలు ఎందుకు వచ్చాయి? అందులో ఉండేటువంటి పట్టుదల, ఆ పట్టు వల్ల అవి బాగా. అంటే అక్కడ ఒక చిన్న సమస్య ఉంది. నాటకాలు వచ్చాక ఎక్కువ రాగం తీసి అసలు పద్యం అంటే భయపడేలాగా ఒక వాతావరణం. మరి న్యూస్ పేపర్ లో ఐటమ్ చదివినట్టు పద్యాన్ని చదవడం ఒక పద్ధతి వచ్చింది. సో అసలు పద్యాన్ని ఇప్పుడు నాకు అసలు అంతకు ముందు ఏమీ పద్యం గురించి తెలియదు, నేను ఎట్లా చదవాలి అంటే ఆ మధ్య చెప్తుండాలి. ఇప్పుడు పద్యాలు రాసేవాళ్ళు కూడా రకరకాలు తయారు. ఆంధ్రపత్రిక ఇచ్చట అమ్మబడును, అప్పికట్లకు పొన్నూరు 6 మైళ్ళు. మీరు చెప్పిన ప్రోజు రాగయుక్తంగా. నాటకాల్లో పాత రోజుల్లో వాడు కృష్ణుడు, అర్జునుడు ఇదే నిలబడి ఉంటాడు. ఈ అర్జునుడు నిద్రపోయిన దాకా ఆయన రాగం తీస్తూనే ఉంటా అని. ఈ మధ్యలో వన్స్ మోర్లు కొడతారు, మళ్ళీ పడతారు. అట్లా కాకుండా సాయుక్తంగా, అంటే దానికి కావాల్సినటువంటి రాగం పెట్టండి. ఏదో భీంప్లాస్ అది ఇది అని పెట్టాల్సిన అవసరం లేదు. చెవికి శ్రావ్యంగా ఉండేటటువంటిది పద్యం ఒక్కటే. మీరు వచనం ఎన్ని రకాలుగా చదివినా మీకు అది గుర్తుండదు. సారాంశం గుర్తుడు. వేమన శతకము, సౌతి శతకము, దామోదాస శతకాలు, దాశరథి, ఇవన్నీ కూడా కాళహస్తి శతకం. ఇప్పటికీ పల్లెల్లో చాలా మందికి నాలుక మీద ఉంటాయి. వాడు వ్యవసాయం చేసుకుంటున్నా కూడా దాశరథి శతకంలో పద్యం కానీ, రామదాస్ శతకంలో పద్యం కానీ. నాకు వచ్చిన పద్యాలన్నీ కూడా స్కూల్లో లేదా కాలేజీలో మా టీచర్లు, లెక్చరర్లు పాడి వినిపించినవి. చదివి నేర్చుకున్న చాలా తక్కువ. మహా అయితే ఒక 5-10% ఉంటుంది.
మన ఇంట్రెస్ట్ కొద్ది. అదే మన ప్రబంధాల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం పద్యం బాగా కఠినం అయిపోయి దాని మీద ఇది పోయింది. ఉదాహరణకు ఆముక్తమాలేది ఉన్నది. ఆముక్తమాలేదిలో విష్ణు చిత్తుడి గురించి చెప్పాలి. ఆయన విష్ణు చిత్తుడి గురించి సంస్కృత భూయిష్టంగా రాయల వారే చెప్పారు, కానీ రాయల వారు రాయలేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదొక చర్చ, అది మనకు అక్కర్లేదు. ఆయన ఏమంటాడు, మొదలు చివరిలో తప్ప తెలుగు మాట, మిగిలినంతా సంస్కృతం. విష్ణు చిత్తుడు అనే ఆయన ఉన్నట్ట విలుబుత్తూరులో. అందుండు ఓ తెలుగు మాస్టర్ అందుండు అని చెప్పాడు. అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అశ్రంత యోగాందు బద్ధమదుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు వృచ్ఛందో బృందదంతవాగ పఠన సంజాత తర్జన్య నిష్పంద ద్వైత సుసంవిదాలయుడు విష్ణు చిత్తుండిలన్. వరకు ఇదేం తెలియదు. అది ఏదో ఎవరికి అర్థమవుతుంది అది? అదే మళ్ళీ ఆపురిబాయ కుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి అంటే మీకు చెవికి శుభ్రంగా ఉన్నది. అందువల్ల మీరు అన్నట్టుగా పద్యం సరళంగా ఉండాలి. మనం చదివేటప్పుడు రాగయుక్తంగా చదివితే బాగుంటుంది. మాకు ఎలా నేర్పారంటే, ఇలా పుస్తకం చూసి పద్యం పాడినా చదివినా కొట్టేవాళ్ళు టీచర్లు. వాళ్ళు ఎలా పాడారో అలాగే పాడుతున్నారు. పంపా విరూపాక్ష బహు జటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫలస్తబకములకు. ఇది మాకు హై స్కూల్లో టీచర్ నేర్పేది పద్యం కాబట్టి వెంటనే గుర్తుంటుంది. అది అలా బిగు అది అలా వెంట పడుతూనే ఉంది. ఇప్పటికీ క్లాస్ లో టీచర్ చెప్పిన ఆ రోజు కూడా గుర్తొస్తుంది. ధోరణి. ఇప్పుడు అసలైన విషయంలోకి, మీ పుస్తకాలు కొన్ని నేను చదివా, కొన్ని చూసా, ఇంకా చదవాలి. కానీ పాఠకులకు ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి దాదాపుగా అన్నీ మాట్లాడదాం. కొన్ని నేను విడివిడిగా తీసుకుంటాను. రాఘవ పాండవీయం, ఇందులో అసలు పద్యాలు మనము లైవ్ టెలికాస్ట్ అంటాం, ప్రత్యక్ష ప్రసారం. ఒక్కొక్క పద్యం చదువుతుంటే అసలు ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతాం మనం. అంత గొప్పగా ఆ సందర్భానికి తగిన పద యోగ్యత ఉన్న పదబంధురమైన రచన ఇది. దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి? వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారి మనవడు ఒక ఆయన ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళు పాత పుస్తకాలన్నీ వేస్తుంటారు. ఒకరోజు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, మీరు ఈ పుస్తకం వ్యాఖ్యానం పాత రోజుల్లో వచ్చింది, అది కేవలం తాత్పర్యం వరకే ఉండేది, అర్థము తాత్పర్యం లేదు వాళ్ళు వేసిన పుస్తకంలో. వేసి కూడా దాదాపు 100 సంవత్సరాలు కావస్తుంది. నేను ఒక 2 సంవత్సరాల పాటు కూర్చొని దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అనేక గ్రంథాలు చూసి ఈ పుస్తకం రాసి వాళ్ళకి ఇచ్చాను. 2 సంవత్సరాల పాటు పాపం వాళ్ళు వేయటానికి వసతి లేక వేయలేకపోయారు. ఈ పద్యం ఏమిటి అంటే తమాషా, పెంగళ సూరణ చాలా పుస్తకాలు రాశాడు. కళాపూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నము, రాఘవ పాండవి ప్రధానంగా ఆయన వాటిల్లో. ఈ పద్యం చదివితే ముందు ఒక భావం అంతా చదువుకుంటే రామాయణార్థం, మళ్ళీ అదే పద్యం చదివితే భారతార్థం వస్తుంది. ఉదాహరణకు రాయబార ఘట్టంలో ఒక పద్యం చెప్తారు. రాయబారం, అంగద రాయబారం వెళ్ళాడు. అంగదుడు రావణుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ కృష్ణుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఈ రెండు కలిసి వచ్చేటట్లుగా అక్కడేమో దుర్యోధనుడు కృష్ణుడిని ఎగతాళి చేస్తున్నాడు, ఇక్కడ రావణుడు అంగదుడిని ఎగతాళి చేస్తున్నాడు. కొండొకయుండు చోటు వల్లె గొంకక బింకముతో నరుండు భీముండని మాటికి సమున్నతి నిన్నెదు కర్ణ భీష్మ కోదండ గురు ప్రతాప వితత ప్రధన ప్రధనప్పు మద్బలోద్దండత ఇంచుకైన మదిదార్పవు ఇదేమిటి నేర్పు చెప్పుమా. రామాయణార్థంలో కన్నా ముందు భారతార్థం ఈజీగా ఉంటుంది. నరుండు భీముండని చెప్తున్నావు ఏమిటయ్యా అని. అదే కానీ రామాయణార్థం అంటే నరుండు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, భీముండు చాలా గొప్పవాడని ఇట్లా అన్వయం చేసుకుంటూ 2-3 సంఘటనలు తీసుకొని కలుపుకుంటూ ఒక మొత్తం 4 ఆశ్వాసాల ప్రబంధాన్ని అద్భుతంగా వ్రాశాడు. ఈ పుస్తకం ఎలా వేద్దామని అనుకుంటూ ఉండగా నేను మన వరప్రసాద్ రెడ్డి గారికి వచ్చిన మెసేజ్ పెట్టాను, సార్ ఈ పుస్తకం వేస్తే బాగుంటుంది బావిళ్ళు వారు అంటే. ఆయన ఈ పుస్తకం అంటే నాకు బాగా ఇష్టం అండి, చిన్నప్పుడు నేను చదివాను, మా మామగారు ఇస్తే అని ఆయనే వేయించారు. చాలా మంచి పుస్తకం. వీటన్నిటికన్నా ఇంకొక పుస్తకం నాకు బాగా నచ్చింది, మ్యాగ్నమ్ ఓపస్ అంటారు చూసారా, భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు. పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు అది వేశారు. నా దగ్గర పుస్తకం కూడా లేదు మీకు చూపించడానికి. వాళ్ళు 1990 ఆ ప్రాంతాల్లో ఇక్కడ సిజికే మూర్తిని యోజనాల ఎడిటర్గా ఉంటే ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, తెలుగులో ఉండే 100 సంవత్సరాల పుస్తకాల్లో 15 పుస్తకాలు ప్రసిద్ధమైన ఎంచుకొని వాటిని సంక్షిప్తం చేసి వచనంలో ఒక బుక్గా వేస్తే అన్ని భాషల్లోకి మనం ట్రాన్స్లేట్ చేద్దాం ఉన్నారు.
మీరు చేయగలరా అని ఆయన అడిగాడు. నేను సాహసంతో చేస్తానండి అన్నాను. 2-3 సంవత్సరాల సేపు వాళ్ళు 10 పుస్తకాలు అంటే 10 పుస్తకాలు అంటే చాలదండి, చాలా పుస్తకాలు ఉన్నాయి తెలుగులో, 100 సంవత్సరాలు 19వ శతాబ్దంలో వచ్చినంటే 15 తీసుకోండి అన్నారు. ఒక్కొక్కటి 25 పేజీలు మించకూడదు. అన్నీ తీసుకున్నాను. నేను మొదలుపెట్టింది దేంతో అంటే ఈయన మన కాశీయాత్ర చరిత్ర రాశారు ఏనుగుల వీరాస్వామి గారు, దాంతో మొదలుపెట్టాను. పాండవోద్యోగ విజయాలు తీసుకున్నాను, సత్యహరిశ్చంద్ర తీసుకున్నాను, రుద్రమదేవి నవలలు, కథలు అన్నీ తీసుకున్నాను. చాలామంది అడిగారు 1000 పడగలు ఎందుకు తీసుకోలేదు అని. 1000 పడగల్లో పాత్రల పేర్లు రాస్తే 200 పేజీలు అవుతుంది. అది ఒక పట్టాన ఇమడదు. అందుకోసం అది తప్ప మిగిలినవన్నీ పాతకాలంలో ఉన్నవి బాగా ప్రసిద్ధి. చివరకు మిగిలేది, తర్వాత దైవం ఇచ్చిన భార్య ఆధునిక కాలంలో రాశాను. దాన్ని ఇంగ్లీష్లోకి నేనే ట్రాన్స్లేట్ చేశాను. ఇండియన్ క్లాసిక్స్ తెలుగు, దాన్ని హిందీలోకి జేఎల్ రెడ్డి గారు చేశారు, ఒరియాలోకి జేకే రెడ్డి అని ఆయన చేశారు. ఈ విధంగా అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వాళ్ళ ఉద్దేశం అన్ని భాషల్లో నుంచి ఇలా తీసుకోవాలని. అది చాలా ఇష్టమైన పుస్తకం నాకు. అన్నమయ్య పద శృంగారం. పుట్టపర్తి వారు అన్నమయ్య మీద ఒక వ్యాసం రాస్తూ ఒక మాట అన్నారు. మరాఠీ నుంచి కన్నడలోకి, కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన భజన సంప్రదాయం అన్నమయ్యను ప్రభావితం చేసింది. జనం హాయిగా సులభంగా పాడుకోవడానికి వీలైన పద కవితకు ఆయన శ్రీకారం చుట్టడానికి నేపథ్యం అది. అప్పటికి ఉన్న ప్రబంధ కవుల్లాగా ఆయన కూడా 4 ప్రబంధాలు రాసేసుంటే తెలుగు భాషకు ఏమి మేలు జరిగేదో నాకు తెలియదు. కానీ ఆయన కొత్త ప్రక్రియ అయిన పద కవితను ఎంచుకోవడం వల్ల తెలుగు భాషకే ఒక 10,000 ఏళ్ల ఆయుష్ పోశాడు అని అన్నారు. చాలా చాలా మంచి మాట. దీని నేపథ్యం ఏమిటి సార్? వాళ్ళు ఆయన రాసిన 32,000 సంకీర్తనలో మనకు 14,000 దొరికాయి. అంతే. అవి వాళ్ళు వేయటం ఏమో 24 వాల్యూమ్స్గా వేశారు. ఒక్కొక్క వాల్యూము అర్ధ తాత్పర్యాలతో కూడా భావం వ్రాయిస్తే బాగుంటుందని చెప్పి మేడసాని మోహన్ గారు ఉండగా మొదలుపెట్టారు. ఆ తర్వాత అన్ని పూర్తి చేయించారు. నేను 7వ వాల్యూము 18వ వాల్యూము రెండింటికి రాశాను. అంటే ఒకళ్ళకి 500 పద్యాలు ఇచ్చారు, 5 కీర్తనలు. 500 కీర్తనలకు వ్యాఖ్య రాయటం బుక్గా వేస్తే బాగుంటుందని చెప్పి ఇది నేనే సొంతంగా వేశాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర 7వ వాల్యూమ్ ఉన్నది. ఇది కూడా మన వరప్రసాద్ రెడ్డి గారే, ఆయనకు అన్నమయ్య పాటలు అంటే చాలా ఇష్టం, ఆయనే వేశారు. అన్నమయ్యలో ఉండే తమాషా ఏంటంటే అసలు 32,000 సంకీర్తనలు ఆయన జీవితకాలంలో ఎప్పుడు రాశారు, ఎంత భావ విశేషం ఉంటుంది. ఒక పాటకు ఇంకో పాటకు సంబంధం ఉండదు. కొన్ని కొత్త ఆలోచనలు, ఆధ్యాత్మికమైనా కావచ్చు, శృంగారపరమైనా కావచ్చు, అద్భుతమైనటువంటి ఇది. మీరు అన్నట్టుగానే నారాయణాచార్య గారి ప్రశంస 100కి 100 పళ్ళు సరిపోతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం అవధానం తెలుగువారి సొత్తు అని. నేను నిజానికి ఇందులో నుంచి కొంత భాగం తీసుకుని అవధానానికి ఉన్న చరిత్రను ధాత్రి ప్రేక్షకులకు చెప్పాలని కూడా అనుకుంటున్నాను. ఇది రాయాలని ఎందుకు అనిపించింది? ఇది ఏంటంటే నేను అవధాన్ ఒరిజినల్గా, వీళ్ళు మరుమాముడు దత్తాత్రేయ శర్మ అవధాన పరిషత్ పెట్టారు, మంచి సేవ చేస్తారు. వాళ్ళ దాంట్లో నేను వెళ్ళాను. ఒక వారం రోజులు వాళ్ళు క్లాస్ చెప్తారు. నేను ఒకరోజు అధ్యక్షుడిగా వెళ్ళాను. పెడితే నాకు అనిపించింది అసలు దీని హిస్టరీ లేదు. ఏకాంబరాచార్యులు గారు 600 పేజీల పుస్తకం వేశారు. అది మన ఐవార్ కృష్ణారావు గారికి గురువు, ఆయన ఉండగా దాన్ని వేశారు తిరుపతి దేవస్థానం పక్షాన. అది చూసిన తర్వాత అంత పెద్ద పుస్తకం కన్నా కూడా మన తెలుగు వాళ్ళ గురించి, ప్రాచీనుల కన్నా ఆధునికుల మీద దృష్టి పెడదామని చెప్పి, నాకు అందరూ అవధానులు తెలుసు, ఇప్పుడున్న సహస్రావధానులు అందరూ కూడా, వాళ్ళ గురించి రాస్తే బాగుంటుంది. అన్ని ప్రక్రియలు, ఈ నాట్యావధాన ప్రక్రియ కావచ్చు, నేత్రావధానం, గంటావధానం, ఇవన్నీ అలా రాశాను. అది వీళ్ళు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేద్దామన్నారు. తెలుగు పత్రికల సాహిత్య సాంస్కృతిక సేవ. ఇప్పటికీ మనకు ప్రతి సోమవారము కొన్ని పత్రికల్లో సాహిత్య పేజీలు ఉన్నాయి. కానీ ఇది వరకు భారతి, ఆరాధన, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వాళ్ళు చేసిన సాహిత్య సేవ చాలా గొప్పది. అందులో భారతి పత్రికలో ఒక వ్యాసం ప్రచురితం అయ్యిందంటే ఆ రోజుల్లో మా నాన్న మా తాత వాళ్ళని చూసా, అదొక జ్ఞానపీఠ వచ్చినట్టుగా పొంగిపోయేవాళ్ళు. ఒక 6 నెలలు ఇంకా అదే అనమాట, పులకింత. దాన్ని ఆ రోజుల్లోనే లామినేట్ చేయించుకునేవాళ్ళు. మా నాన్న భారతి పత్రికలో రాసిన వ్యాసాలు ఇప్పటికి ఉన్నాయి నా దగ్గర, అంత జాగ్రత్తగా. సో ఇది మీకు ఎంతకాలం పట్టింది? ఇది అంటే ఇది ఒక ఫెలోషిప్. కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. 2 సంవత్సరాల పాటు 1200 ఇస్తారు. ఇస్తే దాన్ని మనం దగ్గర పెట్టుకొని, ఆర్కైవ్స్ ఉన్నది ఇక్కడ, స్టేట్ ఆర్కైవ్స్, దాంట్లో పాత పత్రికలన్నీ ఉన్నాయి. మొట్టమొదటి ఆంధ్రపత్రిక వెలువడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు భారతి, సాహితీ మొదలైన పత్రికలన్నీ ఉన్నాయి.
అక్కడ మనం పోవాలంటే మన కర్ఫ్యూ, మన కరోనా సమయంలో మూతిగా గుడ్డు అంతా కట్టుకున్నట్టు దుమ్ము, పోవాలి, విపరీతమైన అలర్జీ వస్తుంది. అలర్జీ వస్తుంది. అయినా 2 సంవత్సరాలు వెళ్ళి నేను చాలా శ్రమపడే పుస్తకం తయారు చేశాను. దాదాపు ఒక 200 మాసపత్రికలు ఉన్నాయి, సాహిత్య మాసపత్రికలు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ పెట్టిన 2 సంవత్సరంలోనే అది సబ్స్క్రైబర్స్ లేకపోయేది పాపం. ఏదో ఒక ఉత్సాహంగా పండితులు పెట్టేవాళ్ళు. ఆంధ్రదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పత్రికలు వచ్చాయి. అది గొప్ప విశేషం. అది నేను దాంట్లో తీసుకొచ్చాను. రామాయణం అంటే రాముడు నడిచిన దారి. అవును, మామూలు దాని వ్యుత్పత్తి అర్థం అదే చెబుతుంది, రామాస్ అయినా ఆయన అని. మీరు రామాయణ వచన కావ్యానికి సీతాయనం అని పెట్టారు. అవును, అంటే ఇది సీత వైపు నుంచి చూస్తున్న రామాయణమా? కాదు, అందులో ఉండే రామాయణంలో ఉండే స్త్రీ పాత్రలు తమ మనస్సులో మాటను బయటపెట్టినట్టు. అది ఎవరు చేయలేదు ఆ ప్రక్రియ. ఒక సంస్థ వాళ్ళు పోటీ పెడితే నవలగా నేను ఇది రాశాను. వాళ్ళకి ఇది నవల కాదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఉదాహరణకు జనక మహారాజు భార్య ఉన్నది ఒక ఆమె, సునయన అని. ఆమె అంటుంది, మా అల్లుళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నా అల్లుళ్ళు అంటారే అని సామెతగా అంటుంది ఆమె. అంటే ఊర్మిళ భర్త అయిన లక్ష్మణుడేమో అడవులు పాలయ్యాడు, రాముడేమో అడవులు పాలయ్యాడు అని ఇట్లా ఆమె చమత్కారంగా ఉంటుంటుంది. అట్లా స్త్రీల మనసులో ఏమున్నది, కౌశల్య మనసులో ఏమున్నది, సుమిత్ర మనసులో ఏమున్నది, శూర్పణఖ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, మండోదరి ఏమనుకుంటుంది, అహల్య ఏమనుకున్నది, ఇట్లా రామాయణంలో ఉండే స్త్రీ పాత్రల మీద నేను పుస్తకం, ఇలపావులూరు పాండురంగారావు గారి పేరు వినుంటారు, చాలా గొప్ప పండితుడు ఆయన. అది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఉమన్ ఇన్ వాల్మీకి అని ఆయన పబ్లిష్ చేశారు సాహిత్య అకాడమీ. దాన్ని నేను రామాయణంలో స్త్రీ పాత్రలను చేశాను. ఆ స్త్రీ పాత్రల ద్వారా అంటే వాళ్ళు ఏకవచనంలో వాళ్ళంతటా వాళ్ళ కథ చెప్తే ఎలా ఉంటుందని చాలా బాగా రాశాను. నాకు బాగా ఇష్టమైన పుస్తకం. అప్పజోడు వెంకట సుబ్బయ్య గారేమో రామాయణంలో పాత్రలు, స్వభావాలు, వాటి ఔచిత్యాల మీద రాశారు. చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు. ఆయన మహాభారతం కూడా, మహాభారతం ఇంకా ఆయన పిహెచ్డి సబ్జెక్ట్ మానవ స్వభావం అని రాశారు. అందులో కైకేయి, మంధర ఈ 2 పాత్రలను అద్భుతమైన పాజిటివ్ కోణంలో చూపిస్తారు. ఆయన నాకు బాగా మిత్రుడు, ఈ మధ్య మహాపండితుడు. ఆయన కొద్దిగా మాట పడిపోయేంత వరకు కూడా నేను చాలా రెగ్యులర్ గా విశ్లేషణలో గొప్పవాడు. నేను చాలా రెగ్యులర్ గా మాట్లాడేవాడు. వ్యాసం లాగా ఉండదు, ఉండదు. అది ఒక చిన్న జీవిత చరిత్ర. అసలు మంధర లేకపోతే రామాయణం ఎలా? అవును, ఆ క్షణాన ఆ తిరిగే రథ చక్రానికి ఆమె ఒక చీల లాంటిది. ఆమె కనుక ఆ మాట కైకేయిని అట్లా ప్రేరేపించకపోతే ఇంకా రామాయణం ఏం జరిగేదని అక్కడి నుంచి అద్భుతంగా తీసుకెళ్లిపోతారు. కర్నూలులో సెటిల్ అయ్యారు. టిటిడిలో కూడా చేశారు, ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ. అనంతుని ఆత్మకథ ప్రఖ్యాతమైన అప్పాజోస్యుల ఫౌండేషన్ వాళ్ళ అవార్డు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు వేశారు. నాకు 2023లో అప్పాజోస్యుల వారిది చాలా విశిష్ట సాహితీ పురస్కారం లభించింది. అది అప్పాజోస్యులు అంటే ఇంచుమించు జ్ఞానపీఠ అవార్డుతో సమానం. అప్పుడే ఈ పుస్తకం కూడా వేశారు వాళ్ళు. నిజానికి ఇది మీకు చూపించి మిమ్మల్ని చెప్పమని నేను అడగకూడదు, ఇందులో ఉన్నవి నేను చెప్పాలి. నేను ఎట్లాగో తెలుగు సంతకంలో మళ్ళీ విడిగా మీ రచనల మీద ఇంకో ప్రోగ్రామ్ చేస్తాను. అందులో నేను సమగ్రంగా అన్ని వివరాలన్నీ ఇస్తాను. నేను దానికి ఏం పేరు పెట్టుకుని నేను 3 ఆత్మకథలు రాశాను. ఒకటేమో ఆకాశవాణి పరిమళాలు, కింద అనంతుని అదృష్టవంతుని ఆత్మకథ. అదృష్టవంతుని ఆత్మకథని ఎందుకు పెట్టానంటే, ఒకసారి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు నా మీద ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు, నా 60వ జన్మదినోత్సవం ఏదో సందర్భంగా. ఆయన చివరి వాక్యం ఏం రాశారంటే, డివి నరసరాజు గారు తన ఆత్మకథకు అదృష్టవంతుని ఆత్మకథ అని పెట్టారు. అది పద్మనాభరావు విషయంలో 100% ఎందుకంటే నాకు అన్ని భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను కాలేజీ లెక్చరర్గా స్టార్ట్ చేశాను. కాలేజీ లెక్చరర్గా ఉంటే తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైర్ అయి ఉండేవాడిని. లేదు, రేడియోలో చేరాను. రేడియోలో చేరడానికి కూడా తమాషా కథ ఉంది. వాణిలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేశారు, ప్రొడ్యూసర్ పోస్టు ఖాళీ ఉన్నది. నేను అప్లై చేశాను. 40 మంది వచ్చారు. అంటే స్వయంవరానికి రాజకుమారుల్లాగా అందరూ వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళు నన్ను స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో గురుమూర్తి అని ఉండేవారు, ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇది పెన్షన్ లేదు దీంట్లో, 3 ఏళ్ల కాంట్రాక్టు, మీరు వద్దండి, గవర్నమెంట్ ఉద్యోగం, పెన్షన్ వస్తుంది, 58 ఏళ్ల వరకు, అప్పుడు 60 కాదు 50. నేను కాదు, నేను చేరాను. అది ప్రొడ్యూసర్ నుంచి మళ్ళీ యూపీఎస్సీకి వెళ్ళి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హైయెస్ట్ పోస్ట్ దాకా వెళ్ళగలిగాను. అందువల్ల అదృష్టవంతుడి ఆత్మకథ అని దానికి తమాషాగా. అయితే మీ పేరులోనే అనంతా ఉంది కాబట్టి అది మీకు ఎండ్లెస్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అది అనంత సాహితీ. నా షష్ఠి పూర్తి సందర్భంగా పాలాది లక్ష్మీకాంత్ శెట్టిని వైశ్య ప్రబోధిని
కడప, ఆయన వేశారు. ఇవి ధర్మ సందేహాలు. ఇదేంటంటే నేను నిజానికి మా భక్తి టీవీలో మీతో విడిగా మాట్లాడాలి నేను, ఎందుకంటే సాహిత్యము, తెలుగు భాషా చరిత్ర, అవధానాల చరిత్ర ఇవన్నీ మీరు ఎంత చెబుతారో ఆధ్యాత్మికంగా మీరు అంతకంటే ఇంకా ఎక్కువ లోతైన వారు. దానికి వెనక ఒక నేపథ్యం ఉంది. కడపలో నేను పనిచేస్తుండగా విజయవాడలో ఉషశ్రీ గారు పనిచేసేవారు. ఆయనకు డైరెక్షన్ డైరెక్టర్కి ఏదో చిన్న మాట తేడాలు వచ్చి ఆయన కడప వేసి నన్ను విజయవాడ వేశారు. ఆయన అప్పటికే భారతం, రామాయణం చెప్పేసి ఉన్నారు. అది ఆ ధర్మ సందేహాల కార్యక్రమంలో ఆయన రేపు వెళ్ళిపోతారనగా అది కంటిన్యూ చేయాలి. నేను కంటిన్యూ చేసి అప్పటికి ఆయన చెప్పేశారు కాబట్టి నేను హరివంశం మొదలుపెట్టాను. ఎర్రాప్రగడ రాసిన హరివంశం 1.5 సంవత్సర కాలం పాటు నేను చెప్పాను. కాబట్టి ఆ నేపథ్యం నాకు ఉంది. ఈ ఆరాధన సప్తగిరి పత్రికల వాళ్ళు నన్ను ప్రతి నెల అడుగుతుంటారు కొన్ని ధర్మ సందేహాలు. శనేశ్వరుడు ఆలయానికి పోయి కాళ్ళు కడుక్కోవాలన్నా, సాష్టాంగ నమస్కారం చేయొచ్చా, ఇట్లా అవన్నీ కలిపి నేను ఒక పుస్తకంగా వేశాను. దాదాపు 10 సంవత్సరాలు పత్రికల్లో వచ్చినవి ధర్మ సందేహాలు. చాలా మందికి ఈ పుస్తకం బాగా నచ్చింది. నేను ఇంతవరకు మాట్లాడని సబ్జెక్టు ఇంట్రోలో కూడా నేను ఉద్దేశపూర్వకంగా నేను చెప్పలే. సివిల్ సర్వీసుకు కోచింగ్ లేదా వాళ్లకు మీరు సలహాలు ఇస్తున్నారు అన్న ఆ మాట నాకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మీకున్న నేపథ్యం అదంతా కూడా. సివిల్ సర్వీస్ పరీక్షలు గెలుపు గుర్రాలు పుస్తకం కంటే మీరు రిటైర్ అయ్యాక సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్న విషయం చాలా మందికి తెలియదు. అసలు అటువైపు మీరు ఎందుకు దృష్టి పెట్టారు? తమాషా ఏంటంటే నేను 2005లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు 22 సంవత్సరాలు. రిటైర్ అయిన తర్వాత తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏపీఎన్ శర్మ గారి దయతో పిలిచారు. 5 సంవత్సరాలు ఉన్నాను. ఎస్వి భక్తి ఛానల్ తీసుకొచ్చేదానికి నేను కూడా దోహదం చేశాను. రమణాచారి గారు కూడా ఆయన ఆత్మకథలో రాశారు, ఈయన వల్లనే ఎస్విబిసి వచ్చిందని. అక్కడి నుంచి వచ్చిన మర్నాడు 5 సంవత్సరాల టర్మ్ అయిపోయి రాగానే మన నారాయణ కోచింగ్ సెంటర్ వాళ్ళు మేము ఒక ఐఏఎస్ అకాడమీ పెడుతున్నాము, మేము ప్రిన్సిపల్ డైరెక్టర్గా ప్రథమంగా రావాలంటే అక్కడ 1 సంవత్సరం ఉంటానని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇది 2011 నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలుగా నేను చాలా ఇన్స్టిట్యూషన్స్కి అడ్వైజర్గాను, అకాడమిక్ డీన్గాను ఉంటూ వచ్చాను. నారాయణ దాంట్లో అయిపోయిన తర్వాత పుస్తకాలు రాస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో తెలుగు అకాడమీ వాళ్ళు నా చేత ఇంగ్లీష్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని ఒక పేపర్ 4 GS4 అది వాళ్ళు వేయించారు. అది వచ్చింది. దాన్ని తెలుగులో చేస్తే బాగుంటుందని అడిగితే పరిపాలనలో నీతి నిజాయితీ అని అదొకటి వేశాం. తర్వాత అసలు సివిల్స్ పరీక్షలు ఏమిటి, ఈ వేళకు 12 పుస్తకాలు రాశాను. నా శిష్యులు ఇప్పటికీ కూడా 12 మంది కలెక్టర్లుగా ఉన్నారు. అంటే అదొక సంతోషం. మనం మెంటార్గా ఉన్నటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా ఎంతో గౌరవంగా చూస్తారు. కొంతమంది ఐఏఎస్ వచ్చారు, కొంతమంది ఐపీఎస్, కొంతమంది ఐఆర్ఎస్ వచ్చారు. యూపీఎస్సీలో కూడా నేను ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నాను. నా చేత అనువాదకుడుగా పిలిపించారు వాళ్ళు. గ్రూప్ 2 వాళ్ళకి ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా కూడా చేశాను. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చేస్తుంటాయి. ఆ పేర్లు చెప్పడం కన్నా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఆ రకంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్ అకాడమీ వీటన్నిటికీ కూడా నేను గత 15 సంవత్సరాలుగా నా శక్తి వంచన లేకుండా, మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు ఎందుకు ఈ వయసులో మీ ఊరికి అటు ఇటు తిరగటం అని. రాజమండ్రిలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టారు వాళ్ళు. అక్కడ నా ప్రశ్న కూడా అదే. నిజానికి మీ ఇద్దరు అబ్బాయిలు కానీ అమ్మాయి కానీ హాయిగా స్థిరపడ్డారు, ఆర్థికంగా స్థిరపడ్డారు. మనవాళ్ళు మనవరాళ్లే మీకు ఇంకా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు బాగున్నారు. మీరేమో ఇప్పుడే ఏమిటి డిగ్రీ అయిపోయి ఉద్యోగం కోసం వెతుకుతున్న మనిషికి ఉన్న ఉత్సాహం, ఆ తపన, కసి వాటితో తిరుగుతున్నారు. అంటే నేను డబ్బు మీద కన్నా ఎక్కువ మన వల్ల ఇతరులకు ఉపయోగపడితే చాలు. ఇప్పటికీ కూడా చాలా మంది ఫోన్లో అడుగుతుంటారు, సార్ ఇది ఎట్లా అని. వాళ్ళకి తోచిన సలహాలు చెప్తాం. వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు అవుతున్నారు. అది ఒక సంతోషం. మనం తీర్చిదిద్దిన వాళ్ళు పలానా చోట ఉన్నారంటే మనకు సంతోషం, వాళ్ళకు సంతోషం. వాళ్ళు చాలా గురుభావంతో చూస్తారు. అది మిమ్మల్ని పిలుస్తున్నాను అని అనుకున్నప్పుడు నేను చాలా ఒక 30 దాకా ప్రశ్నలు తయారు చేసుకున్నా. కానీ ఇప్పటికే మనకు సమయం దాటిపోయింది కాబట్టి ఇందులో ముఖ్యమైనవి లేదా మిమ్మల్ని తప్పనిసరిగా అడగాలనుకున్నవి మాత్రమే అడుగుతాను. సాహిత్య ప్రక్రియలో రచయితగానో అవధానిగానో అలా ఒక వృత్తిగా పెట్టుకుని బతికే రోజులు ఇప్పుడు ఉన్నాయా? చాలామంది, అంటే ఒకళ్ళో ఇద్దరో తప్ప ఇది వృత్తిగా పెడితే పుస్తకాలు పోవు. ఒకటేంటే పుస్తక ముద్రణ కూడా మనం చేసుకుంటే మనకు ఫ్రీగా కాపీలు ఇవ్వాల్సిందే తప్ప, ట్యాగూర్ పబ్లిషింగ్ హౌస్ అని ఈ ఊర్లో ఒకటి ఉన్నది, వాళ్ళకి ఇచ్చాను నేను రాసిన పుస్తకాలు, సొంతంగా వేసుకున్నవే. ఇస్తే అతను మంచి మాట అన్నాడు, ఎందుకు సార్ మీరు పెన్షన్ డబ్బులు ఇట్లా ఖర్చు పెడతారు, ఎవరు పుస్తకం కొనరు సార్, కొనరు, ఇప్పుడు రోజుల్లో రకరకాల మీడియాలు వచ్చాయి అని అన్నారు.
అయినా నేను ప్రతి సంవత్సరం వేస్తున్నాను. రిటైర్ అయిన తర్వాత 60 పుస్తకాలు రాశాను. 20 సంవత్సరాల్లో 60 పుస్తకాలు. అందుకే చెప్తుంటే అంతకుముందు ఏటా ఒక బిడ్డ, ఇప్పుడు కవలలు. బాగుంది. అది అయితే మీ దగ్గర తయారై అవధానం నేర్చుకున్న వాళ్ళు కానీ, ఇందాక మీరు చెప్పారు కోచింగ్లో అయితే వాళ్ళు ఏదో సివిల్ సర్వీస్లో ఉన్నారు, సాహిత్యానికి సంబంధించి మీ దగ్గర నేర్చుకుని బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, మీరు తృప్తిగా అనుకున్న వాళ్ళు ఎవరు? కందుకూరులో నేను పనిచేస్తున్నప్పుడు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. ఒక అతను నారాయణ బాబు అని చెప్పి, ఇంకొకని కోటయ్య అని. వీళ్ళిద్దరు తెలుగు ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు. వాళ్ళు మేము పద్యాలు రాయాలి సార్ అని వచ్చారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చేవాళ్ళు. మా ఆవిడ అన్నారు, ఇదేం గోవాలండి, వీళ్ళు వచ్చి సాయంత్రం పూట వాళ్ళకి పద్యం ఎట్లా రాయాలి ఏమిటో నేర్పించి తాలూకా రచయితల సంఘం ఒకటి పెట్టి వాళ్ళ చేత పద్యాలు రాయించాను. వాళ్ళ పుస్తకాలు వేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కూడా, సార్ మా నాన్న వాళ్ళు మీ గురించే చెప్పుకుంటుంటారు సార్ అని అంటారు. అట్లా ఒక దశలో, ప్రతి దశలో కూడా ఈ పిహెచ్డీ చేసే కుర్రవాళ్ళు వచ్చేవాళ్ళు. సార్ దీనికి రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఏ సందిగ్ధాలు చెప్పాలంటే వాళ్ళ సలహాలు ఇస్తూ వచ్చాను. సార్ కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి, ఇంకెప్పుడైనా మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఆ ప్రశ్నలు కూడా నేను పూర్తి చేస్తాను. అప్పుడు అది పాడ్కాస్ట్ 2 అవుతుంది. మిమ్మల్ని చూస్తే నాకు ఒక విషయంలో మాత్రం అసూయగా ఉంటుంది. రెఫర్ చేసే పుస్తకాలు లేదా పుస్తకాల అవసరమే లేకుండా మీ మెదడులో నుంచి ధారణగా చెప్పే అంశాలు, అవి కేవలం సాహిత్యానికే సంబంధించినవి కాక సామాజికంగా ఉన్నవి ఎన్నో చెబుతుంటారు. చాలా గొప్ప గుణం. సమాజం మీద మీకున్న ప్రేమ, మీ అధ్యయనం కూడా అందులో ప్రతిఫలిస్తూ ఉంటుంది. తెలుగు అడ్డాకి ఎవరొచ్చినా నేను ఒక మాట చివరి అడుగుతూ ఉంటా. తెలుగు భాష చాలా గొప్పది, అందమైనది, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇలా మనం పొంగిపోతూ ఉన్నాం. కానీ వాడుక దగ్గరికి వచ్చేసరికి తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడుతున్నారు తప్ప రాయడం చదవడం పూర్తిగా పోతోంది. లేదా 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా కొత్త తరం తెలుగును ఇంగ్లీష్లో రాస్తోంది. అంటే రాస్తోంది అని రాయడానికి RASTONDIN రాస్తోంది. ఇలాంటి వాతావరణంలో తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి? నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. సివిల్స్ పరీక్షల్లో తెలుగు కంపల్సరీ పేపర్ ఒకటి ఉన్నది 300 మార్కులకి. వీళ్ళకి చొక్కా అని రాయాలంటే బొక్క అని రాసుకుంటారు. అంటే వాడు ఎన్నడూ 10వ తరగతి లోపల తెలుగు చదువుకున్నదే తప్ప తర్వాత చదవలేదు. ఈనాడు పేపర్ చదవలేరు, ఇంకో పేపర్ చదవలేరు. ఎందుకని? వాడికి ఆ దృష్టి అంతా కూడా ఇంగ్లీష్ మీద దృష్టి. ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చేర్చాలి, మమ్మీ డాడీ అలవాటు చేయాలని చెప్పి తెలుగు భాషను కంప్లీట్గా తల్లిదండ్రులు మర్చిపోయారు. ఒకటి తల్లిదండ్రుల బాధ్యత. రెండోది విద్యార్థులు కూడా, ఆ అభ్యర్థులు కూడా దాన్ని నేర్చుకొని మనం ఏదైనా కొంత చదువుకునే దానికి కథలు కానీ నవలలు కానీ చదవాలి అంటే మన ప్రాచీన సాహిత్యం చదవాలి. ఎవరు లేరు. పాత రోజుల్లో మనకు ఎందుకు సముద్ర శతకం దాశరథి శతకం నేర్పించారు? పద్యం మీద ఒక పట్టు వస్తుంది, భాష మీద ఒక పట్టు వస్తుంది, ఒక వాతావరణంలో మనం పెరుగుతాం. ఈ రోజుల్లో అది లేదు. ఎంతసేపటిగా ఇట్లా చూసుకోవటం, లైకులు పెట్టుకోవటం, ఇవి పెట్టుకోవటం తప్ప. ప్రభుత్వ పక్షాన తెలుగును మాధ్యమంగా పెట్టి కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు వేయచ్చు. ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఏమవుతున్నది, ప్రతి ఒక్క విద్యార్థి సంస్కృతం తీసుకుంటున్నాడు. వాడికి రామశబ్దం కూడా రాదు, 99 మార్కులు వస్తాయి. ఎందుకని వాళ్ళు ధారాళంగా వేసేస్తున్నారు మార్కులు. సంస్కృతంలో సాంస్క్రిట్ అని. ఈ మాకైతే అవి 6వ క్లాస్లో మంత్రాల్లాగా నేర్పించారు. రామ రామ రామాహ హే రామ హే. అది అసలు ఇలా కర్ర తీసుకుని కొడుతుంటే ఒక్కటి మిస్ అయినా. అవును. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభం చేయటం, కాన్వెంట్లు ఎక్కువైపోవటం. ప్రతి ఒక్కరు కూడా ఆ పల్లెలో స్కూల్ లేకపోయినా కాన్వెంట్ స్కూలు 10 మైళ్ళ దూరంలో ఉండేదానికి ఆటోల్లో పంపించి ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. కాబట్టి అటు ప్రజల వైపు నుంచి రావాలి, కుర్రవాళ్ళ వైపు నుంచి రావాలి. ప్రభుత్వం కంపల్సరీగా ఒక స్టేజ్ వరకు 12వ తరగతి వరకు అయినా కనీసం ఇంటర్మీడియట్ స్థాయి, తర్వాత నువ్వు ఫాలో అయిపోతావు. ఏ ఛానల్లో వెళితే మెడిసిన్ అయితే మెడిసిన్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్. ఇది అట్లా కాదు కదా. నువ్వు 10వ తరగతిలో కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని? కాన్వెంట్లో అవి ఉన్నాయి కాబట్టి మొత్తం దృక్పథం మారాలి. అది మన ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఏ గుడుగు సీతాపతిరావు, గిడుగు రామ్మూర్తి గారు కష్టపడ్డట్టుగా పాపం భాష దానికోసరంగా ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. బుద్ధప్రసాద్ గారు మొదలైన వాళ్ళను మనం అభినందించాలి. ప్రభుత్వ పరంగా కూడా ఒక చట్టబద్ధంగా తెలుగు నేర్పించేటువంటి పాఠశాలలను అభివృద్ధి చేయాలి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ధాత్రి టీవీ స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఈరోజు అనంత పద్మనాభరావు గారితో తెలుగు అడ్డా పాడ్కాస్ట్. మరో విశిష్టమైన అతిథితో
మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.